ఇంతవరకు మీరు యూట్యూబ్లో హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని చాలా యూట్యూబ్ వీడియోస్ చూసుంటారు, కానీ మీకు ఒక క్లారిటీ లేదు ఎలా స్టార్ట్ చేయాలి, ఈ మెథడ్లో వర్క్ అవుతుందా లేదా అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఈజియెస్ట్ వేస్లో మనీ ఎలా ఎర్న్ చేయాలని అండ్ వీడియో లాస్ట్లో నేను మీకు కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. మీరు మనీ ఎర్న్ చేయడానికి ఉండాల్సిన క్రైటీరియా చెప్తాను చూడండి. ఫస్ట్, నాట్ హ్యావ్ టు గెట్ ఆన్ కెమెరా. మీరు ఎటువంటి కెమెరా ముందు రావాల్సిన అవసరం లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్, ఎటువంటి ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 2025లో మనీ ఎర్న్ చేయడం రాకెట్ సైన్స్ ఏం కాదు, కానీ అందరికీ ఒకే మెథడ్ వర్క్ అవుతుందని నేను చెప్పను. అందుకే నేను మీకు ఇందులో డిఫరెంట్ మనీ మేకింగ్ మెథడ్స్ చెప్తాను, అది కూడా ఒక సింపుల్ ఫార్మేట్లో. అంటే ఒక వర్క్ స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వర్క్ స్టార్ట్ చేయడానికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, అండ్ అది ఎంత లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా చెప్తాను. మీకు సూట్ అయ్యే మెథడ్ని వీడియో లాస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్, ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఇక్కడ ప్రొడక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ రన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మనం త్రూ సోషల్ మీడియా ప్రమోట్ చేయాలి. లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేసినప్పుడు అవి సేల్స్ అయితే మనకు కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, యూట్యూబర్స్ చెప్తారు లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ కొనండి అని. సింపుల్ అనమాట, మీరు బై చేస్తే వాళ్ళ కార్డ్ కమిషన్ వస్తుంది. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇంతే, వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం త్రూ సోషల్ మీడియా ప్రమోట్ చేస్తే అవి సేల్ చేయడం మనకు కమిషన్ వస్తుంది. ఇది ఫిజికల్ ప్రొడక్ట్స్. అదే డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే లైక్ కోర్సెస్ కానీ వాటిని మనం ప్రమోట్ చేస్తే అండ్ అవి సేల్స్ అయ్యేటప్పుడు మనకి వాటిలో 70% కమిషన్ వస్తుంది. అంటే లైక్ 5,000, 10,000, 15,000 కూడా వస్తుంది. అంత క్యాపబిలిటీ ఉంది ఎఫిలియేట్ మార్కెటింగ్కి. ఇది ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ మనం ఒక అకౌంట్ ఉంటే చాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు, మనం ప్రమోట్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకి 2 to 3 months పేషెన్స్ ఉండాలి. ఈ 2 to 3 monthsలో మన రీల్స్ అట్లా వైరల్ అయ్యి అప్పుడు పీపుల్ మన పేజ్ని చూసి మన లింక్ ద్వారా పే చేస్తే మనకు కమిషన్ వస్తుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ స్కేలబుల్, అంటే మనకి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ వర్క్ అవుతుంది ఎఫిలియేట్ మార్కెటింగ్ మనం చేస్తే. ఎఫిలియేట్ మార్కెటింగ్కి నా రేటింగ్ 8 out of 10. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు పర్ మంత్ 30,000 to 50,000 ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు ల్యాక్స్లో ఎర్న్ చేయాలనుకుంటే నేను చెప్పే నెక్స్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. డ్రాప్ షిప్పింగ్ అంటే షాప్ఫైలో స్టోర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు అండ్ ఇండియా మార్ట్, రొపెసో ఇట్లాంటి సప్లయర్స్ నుండి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి మీ వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో పెట్టి ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్ రన్ చేసిన తర్వాత అవి సేల్ అయితే మీకు ఆ అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడం ఈజీ, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం 50,000 to 1 lakh కావాలి. ఎందుకంటే మీరు ఆ విన్నింగ్ ప్రోడక్ట్ కనిపెట్టడమే చాలా కష్టం. ఎందుకంటే మీరు ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ట్రై చేస్తారు, దానికి సేల్స్ రాకపోతే సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్, ఇట్లా ఈ విన్నింగ్ ప్రోడక్ట్ కనిపెట్టడానికి మీకు టైం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 6 out of 10. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇష్టం లేదు, నాకు జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలంటే నేను నెక్స్ట్ చెప్పేది వినండి. థర్డ్, వీడియో ఎడిటింగ్. డిమాండ్ ఎక్కువ, ఎడిటర్స్ తక్కువ. మీరు చూస్తే క్రియేటర్స్ డే బై డే అలా ఇంక్రీజ్ అవుతున్నారు, కానీ ఎడిటర్స్ మాత్రం అవ్వట్లేదు. సో వీడియో ఎడిటింగ్ కొంచెం మంచి డిమాండ్ ఉంది. సో మీరు జస్ట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మీ స్కిల్స్ అప్డేట్ చేస్తే మీకు ఈజీగా ఎర్న్ చేసే ఆపర్చునిటీ అనమాట ఇది. సో కంటెంట్ క్రియేటర్ దగ్గర మీ వర్క్ చూపిస్తారు అండ్ రీల్కి 600 rupees చార్జ్ చేయొచ్చు అండ్ ఫుల్ యూట్యూబ్ వీడియోకి 3,000 rupees, 5,000 rupees కూడా చార్జ్ చేయొచ్చు. పర్ మంత్ 30,000 to 40,000 కూడా ఈజీగా ఎర్న్ చేయొచ్చు వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలో కూడా మీకు ఐడియా ఉంటుంది. తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్లో ట్యూటోరియల్ చూసి నేర్చుకొని. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంటే అవసరం లేదు అండ్ దీనికి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉంది. అండ్ దీంతో మీరు ఒక ఏజెన్సీ కూడా రన్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ బాగా నేర్చుకొని వీడియో ఎడిటింగ్కి ఒక ఏజెన్సీ కూడా రన్ చేయొచ్చు. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 8 out of 10. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ రాకపోతే నేను నెక్స్ట్ చెప్పే మెథడ్ వినండి. ఫోర్త్, కాపీ రైటింగ్. కంటెంట్ రైటర్స్కి ఒక వీడియోకి మీరు స్క్రిప్ట్ రాయాలన్నమాట. అంటే ఆ కంటెంట్ కావాల్సినంత రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాయాలి. సో దీని కంటెంట్ రైటర్స్ మీకు అమౌంట్ అనేది పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ధ్రువ్ రాఠీ ఒక టాప్ క్రియేటర్ హిందీలో. అతను ఒక వీడియోకి 10,000 to 20,000 rupees ఇస్తారు ఆ కాపీ రైటర్కి. మీరు కూడా ఇది నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, హౌ టు లెర్న్ కాపీ రైటింగ్ అని. మీరు అది నేర్చుకుని మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ వర్క్ చేసి మరీ ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ నేర్చుకోండి, స్క్రిప్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి చాలు. అండ్ దీనికి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కూడా ఉంది, ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువ అవుతారు కాబట్టి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 7.5 out of 10. మీరు కాపీ రైటింగ్లో ఈజీగా ChatGPT యూజ్ చేసి కూడా స్క్రిప్ట్ రాయొచ్చు. ఒకవేళ మీకు సోషల్ మీడియాలో ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే నేను నెక్స్ట్ చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి. ఫిఫ్త్, యూట్యూబ్ ఆటోమేషన్. మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. రన్వే ఇట్లా డిఫరెంట్ AI టూల్స్ యూజ్ చేసి వీడియో జనరేట్ చేసి దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 11 labs యూజ్ చేసి వాయిస్ జనరేట్ చేసి
మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఆ యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ అయితే మీరు యూట్యూబ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో యూట్యూబ్ ఆటోమేషన్ కూడా బెస్ట్ వే మనీ ఎర్న్ చేయడానికి. ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. కావాలంటే మీరు ఏ టూల్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. అండ్ పొటెన్షియల్ కూడా లాంగ్ టర్మ్లో ఉంది, కానీ పేషెన్స్ చాలా కావాలి. ఫాస్ట్గా మనీ అయితే ఎర్న్ చేయడం అవ్వదు. ఒక 3-4 months పేషెన్స్గా ఉంటే మనీ ఎర్న్ చేయడం పాసిబుల్ అవుతుంది. మీరు ఏదో ఒక మెథడ్ని సీరియస్గా చూస్ చేసుకోండి. ఫస్ట్ అది నేర్చుకోండి, ఎలా చేయాలి ఏం చేయాలి తెలుసుకోండి. తర్వాత కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. నా బోనస్ టిప్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్. మీరు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ ఏమైనా రీల్స్ ఉంటే ఆ రీల్స్ మీరు మీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం, కానీ పోస్ట్ చేసిన తర్వాత ఆ బయోని లింక్లో పెట్టి మీరు సేల్స్ అయితే మనీ వస్తుంది. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ని ఈ ఏఐ టూల్స్తో రీల్స్ జనరేట్ చేసి యూజ్ చేస్తే మీరు మనీ జనరేట్ చేయొచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా మెథడ్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను.